ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగానే ఉంటాయంటూ వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం గిద్దలూరు నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఉచిత చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ స్థానికులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎండలు దంచి కొడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. ప్రజల సంచారం పెద్దగా లేక రోడ్లన్నీ వెలవెలబోతున్న పరిస్థితి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగించేలా అన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ ప్రజలు సైతం కోరుతున్నారు. అధికారులు కూడా దానికోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తి సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఆ, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అలాగే చలివేంద్రాల ఏర్పాటు కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఎండల తీవ్రత ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? నందు ఈ ఏడాది కూడా ఎండలు బాగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి. అయితే ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో ఎండలు అయితే తీవ్రం అవుతున్నాయి. అంటే కొండలు గుట్టలు ఎక్కువ ఉన్న ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఎడారిగా ఉండే ప్రాంతాలు కావడంతో కొద్దిగా ఎండలు అయితే ఎక్కువ నమోదు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా గిద్దలూరులో వేసవిలో ప్రారంభం కాగానే, వేసవి ఇంకా కొంత టైం ఉన్నా కానీ మే నెల కొంత టైం ఉన్నా కానీ ఇప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అంటే రాత్రిపూట కానీ పగులు ఎండ, రాత్రి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. రోజు రోజుకి ఎండ తీవ్రత నిప్పులగుండంగా మారిపోతుందని చెప్పవచ్చు. చాలా మంది ప్రజలు ఇప్పటికే ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు. నందు, రైట్, థ్యాంక్ యూ మధు.